ఉన్నత స్నానం ఉన్నత స్థానం అంటే ఏంటి? అంటే మనం ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయిలో ఉండటం కాదు. మానసికంగా మన స్వభావం ఎలా, మన సంస్కారం ఎలా ఉండాలంటే చల్లని స్వభావం అంటే ఏంటి? అందరికీ హితం సుఖం కలిగేలా మనం ప్రవర్తించడం, మాట్లాడటం అన్నమాట. మనం పరమాత్మకి దగ్గరగా ఉంటాం. అప్పుడు ఎలా ఉంటాం మరి? పరమాత్మ దగ్గరగా ఉన్నప్పుడు ఇలా చల్లగా అందరికీ సుఖంగా హితంగా ఉండేలాగా మన ప్రవర్తన ఉంటుంది. అదే క్రోధంలో ఉన్నామనుకోండి, క్రోధంలో మండిపోతూ ఉన్నామంటే ఎలా ఉంటుంది? ఉన్నతమైన స్థానం నుండి 2, 3 కింది స్థాయిలకి దిగిపోతాం. 1 నుంచి 2కి, 2 నుంచి 3కి అలా పడిపోతూ ఉంటాయి మన స్థానాలు. ప్రకాశంగా ఉండాలి కానీ కోపంగా ఉండకూడదు. ప్రకాశం వేరు, క్రోధం వేరు. ప్రకాశం అంటే దైవ వెలుగుతో శాంతంగా పవిత్రంగా కనిపిస్తారు, అది ప్రకాశం. క్రోధం వేరు అనమాట. క్రోధంగా ఉండకూడదు. క్రోధం ఉన్న చోట ఎవరూ చల్లగా ఉండలేరు, నిలబడలేరు కూడా. ఎప్పుడు జారిపోదామని చూస్తూ ఉంటారు. ఉత్తములైన వారు అందరినీ ఎక్కువ తక్కువగా చూడకుండా ఎవరిని ఎక్కువ తక్కువ చేయరు, అందరినీ ఒకేలాగా చూస్తారు. కొంచెం స్వభావాలు ఎలా ఉన్నా అందరినీ సర్దుకుంటూ వెళ్తూ ఉంటారు. అందరికీ ఒకే భావంతో చూస్తారు, అందరినీ ఒకే భావంలో చూస్తారు. సమానత్వం సహజంగా వస్తుంది. ఉన్నతులకి, ఉన్నత మనస్సు ఉన్న వాళ్ళకి సహజంగానే వస్తుంది ఈ చల్లని గుణం. వాళ్ళే నాయకులు. నిజమైన నాయకులు ఎవరంటే అందరినీ ఒకేలా చూసి చల్లని మనసున్న వారే నాయకులు. మనల్ని మనం ఎప్పుడూ గొప్పగా అనుకోకూడదు, మనం అనుకోకూడదు. అన్నీ నిర్వహించడంలోనే ఇది మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ మనం ఎప్పుడన్నా నేను గొప్పవాడు అనుకుని మనం క్రియాశూన్యంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం గొప్పవాడు ఎలా అవుతాం? గొప్పవాడు అవ్వం. మళ్ళీ మనం చెప్పుకోవడం కాదు, మనం నిర్వహించే పనుల్లో మనం గొప్ప ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఉపయోగపడుద్ది అనమాట మన గొప్ప లక్షణం. ఇది ఒక గొప్ప లక్షణం. పరమాత్మకు చిన్న పనిముట్టుగా మనం ఇలా పని చేస్తున్నామన్న విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యవహారాలన్నింటినీ ఓపికతో నిర్వహించాలి. మనకున్న ఇంట్లో వ్యవహారాలు కానీ, బయట వ్యవహారాలు కానీ, సంస్థలో వ్యవహారాలు కానీ మన పనుల్లో ఎంతో ఓపికతో నిర్వహించాలి. చిరాకు విసుగు కలగకూడదు. చిరాకు విసుగు కలగకూడదు. ఎందుకంటే పరమాత్మ సేవగా భావించినప్పుడు ఆయనే నడిపిస్తున్నాడన్న విశ్వాసం ఉంటుంది. అహం నశించిపోతుంది. నిర్మల చిత్తులుగా ఉంటారు. దేవుని పనులకి ఎలా ఉంటారు? నిర్మల చిత్తులుగానే ఉండాలి. నిమిత్తంగా ఉంటాం. మనదేమీ లేదు, అంతా ఆయనే చేయించుకుంటున్నాడు, చేస్తున్నాం అనేంత నిమిత్తంగా ఉంటాం అనమాట. నా వల్లే అంతా జరుగుతుందన్న నిరహంకారిగా ఉంటారు. ఇదంతా నా వల్లే జరగట్లేదు, పరమాత్మ వల్లే జరుగుతుందన్నంత నిరహంకారంగా ఉంటారు. అహంకార రహితులుగా ఉంటారు. వారే ఉన్నతులు. ప్రశాంతంగా తేటగా ఉంటారు. నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే ఉంటారనమాట. దేవదూతలుగా ఉంటారు. అదిగో దేవదూతలుగా ఉంటారు. ఇన్ని దివ్య గుణాలతో ఉంటారు. గౌరవం, ప్రేమ మనకు ఇతరులకు అడిగితే ప్రాకులాడితే వచ్చేది కాదు. మన గౌరవం, ప్రేమ అనేది ఇతరులు మనం అడుక్కుంటే పాకులాడితే వచ్చేది కాదు, దొరకవు కూడాను. ఇతరులు అడిగినా కూడా దొరకవు. నిమిత్తులై, నిరహంకారులై, సౌజన్యులై ఉంటే మన పైన అందరికీ ప్రేమను, గౌరవం కలుగుతుంది. మనం ఈ నిరహంకారం, ప్రేమ, సౌజన్యం ఈ గుణాలతో ఉన్నామనుకోండి, సహజంగానే అందరూ మనల్ని ప్రేమిస్తారు. మనపై గౌరవం, అందరికీ ప్రేమ, గౌరవం కలుగుతుంది. మనం ఎలా ఉన్నామో గుర్తిరిగి మనం చూసుకోవాలంటే మనం ఎలా ఉన్నాం, నిరహంకారంగా ఉన్నామా, అహంకారిగా ఉన్నామా, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామని మనం గుర్తిరిగి మనం ఉన్నామనుకోండి, ఉండాలి. తిరిగితే మనం ఏమి కోరక్కర్లేదు. మన లక్షణాలు బట్టి మనకి గౌరవం దక్కుతుంది. మన గౌరవం కోరుకోకూడదు. మన ప్రవర్తన బట్టి ఇతరులు ఇస్తారు కానీ మనం అడుక్కోకూడదు. ఇలా మనల్ని మనం దిద్దుకుంటూ ఉన్నతులుగా ఉండాలి. మానసికంగా ఉన్నతులుగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ఇతరులతో ప్రవర్తనలో ఉన్నతులుగా ఉండాలి. సంపదలో ఒకవేళ ఉన్నతులుగా ఉన్నా కూడా దీంట్లో కూడా ఉన్నతులుగా ఉండాలి. సరే, రేపు ఇంకోటి మాట్లాడుకుందాం.